మనం ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడినట్లయితే ఏంటి సార్ ఆయన మరణం వెనకాల అది ఏమనుకుంటున్నారు? అసలు అది సూసైడా లేకపోతే చంపేశారా, చంపారా? యాక్చువల్గా మీరు విన్న వెంటనే ఎలా రియాక్ట్ అయ్యారు, ఏమనుకున్నారు? ప్రవీణ్ ప్రగడ గారు 2 రాష్ట్రాల్లో క్రైస్తవ లోకానికి ఒక మంచి వక్త. ఆయనకు 3 గ్రంథాల మీద ఖురాను, బైబిలు, భగవత్ మీద అవగాహన ఉన్న వ్యక్తి. ఇతను మంచి వక్త కాబట్టి అనేక సార్లు మీడియాలో డిబేట్స్లో పాల్గొనేవాడు. ఈ మూడింటిని సమగ్రంగా చర్చిస్తున్న సమయంలో కొన్ని విషయాలు వెలుగులోకి తీసుకొచ్చి వాటి విషయాలు ప్రజల ముందు పెట్టినప్పుడు కొంతమంది ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని వారు ఒప్పుకోక ప్రవీణ్ పగడాల మీద ఇలాంటి డిబేట్స్లో పాల్గొనొద్దు, ఇలాంటి విషయాలు చెప్పొద్దని ఓపెన్గా అతనికి థ్రెటన్స్ కాల్ చేశారు. ఆ థ్రెటన్ కాల్స్ యావత్తు క్రైస్తవ లోకానికి తెలుసు. ఎందుకంటే అతను గత కొన్ని రోజుల నుంచి ఎన్నో కాల్స్ వస్తున్నాయి. అదిగాక అతని మీద అసత్య ప్రచారాలు చేస్తూ అతని మీద కుట్రతో అతన్ని చంపాలనే ప్లాన్తోనే మీరు ఒకవేళ ప్రవీణ్ పగడాల గారి యూట్యూబ్స్ డిబేట్స్ చూస్తే అందులో కామెంట్స్ చూడండి, ఎంతమంది అతని మీద ఏ విధంగా కామెంట్స్ చేశారో. అతను కొంతమంది కళ్ళు పీకేస్తాము, చంపేస్తాము అని బెదిరింపుగా ఆ కామెంట్స్లో చేశారు. ఇంకోటి, ప్రవీణ్ పగడాల గారి యొక్క యాక్సిడెంట్ కాదు. ఎందుకంటే అక్కడ మనకు చాలా పరిశీలించినప్పుడు అనేక మంది పెద్దలు, ఎంపీ హర్షకుమార్ గారు వెళ్ళారు, ఎక్స్ ఎంపీ, మత నాయకులు వెళ్ళారు. ఆ సంఘటన చూసినప్పుడు అక్కడ అతనికి బాడీ అంతా కూడా ఎక్కడ దెబ్బలు లేవు, కానీ కేవలము ఎవరైతే కళ్ళు పీకేస్తామో, నేను కొడతాము అన్న మాటలు అతని ముఖంలో కనబడుతున్నాయి. అతని ముఖం అంతా కూడా చిన్న చేశారు. అతన్ని ఒక ప్లాన్తోని, ఒక క్రమబద్ధకంగా అతని టైం చూసి ఇది ఒక హత్యని అని మేము చెప్తున్నాము. ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ మీకు అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా క్లారిటీగా ఓపెన్గా చెప్పరు. ఎందుకంటే మత కలహాలు జరుగుతాయని చెప్పేసి ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ ఈరోజు యావత్ క్రైస్తవ లోకానికి ఒక మంచి వక్తను కోల్పోయినాం. మీరు గమనిస్తే ఇటీవల కాలంలో అనేకమైన ఈ మీడియా వాళ్ళు, అంటే మీడియా ఇన్ ద సెన్స్ ట్రోలింగ్, నెగిటివ్ ట్రోలింగ్ అతని మీద చేస్తున్నారు. ఈవెన్ అతను జరిగిన సంఘటన ఏంటంటే అతను యాక్సిడెంట్ కాదు, తాగి చనిపోయాడని చెప్పేసి అతన్ని హేళనగా మాట్లాడుతున్నారు. అతను మీ దేవుని దగ్గర పోయారని చెప్పేసి ఒక శవాన్ని, అంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతన్ని ఆ శవం మీద కూడా కామెడీ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇది మన సంప్రదాయానికి మంచిది కాదు. మానవులు ఎవరైనా మానవులే. మీరు ప్రవీణ్ పగడ గారి చివరి ఒక వీడియో చూస్తే అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ వ్యక్తినైనా కూడా నువ్వు కులముగా చూడకు, ఒక వ్యక్తిని ఒక మనిషిగా చూడు, ఒక మనిషిగా గౌరవించు, ఒక మనిషిగా అతన్ని ప్రేమించుమని చివరి మాటలు చెప్పిన వ్యక్తి అతను. కాబట్టి ఎన్నో అనుమానాస్పదాలు ఉన్నాయి. ఇది 2 ప్రభుత్వాలు, ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఇది సమగ్రంగా న్యాయం జరిపించాలి. ముఖ్యంగా ప్రవీణ్ పగడాల గారి కుటుంబాన్ని ఆదుకోవాలి. అతను ఒక సేవకుడు, అతను కుటుంబం కూడా కేవలము దీని మీదే ఆధారపడి జీవించే వ్యక్తి. ఒక మంచి వ్యక్తిని మేము కోల్పోయానని మాకు ఒక లోటు కలుగుతున్నది, బాధ కలుగుతున్నది. క్రైస్తవ లోకానికి తీరని లోటు ఇది. ఈ విషయాలను మేము ఖండిస్తున్నాం, న్యాయం కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అడ్వకేట్ ఇజ్రాయెల్ గారు కూడా ఈ మధ్య కాలంలో చనిపోయారు. సో ఓవరాల్గా మనం ప్రవీణ్ పగడాల గారి గురించి కానీ, ఇజ్రాయెల్ గారి గురించి కానీ ప్రభుత్వాన్ని మీరు ఏం అడగదలుచుకున్నారు? అలాగే ఇవి రిపీటెడ్గా క్రైస్తవ మతాల మీద జరుగుతాయి అన్నది కూడా మీ ఆరోపణ. అయితే మీరు దీని గురించి ఎలాగా ఆలోచిస్తున్నారు అండ్ దీని గురించి ఏమనుకుంటున్నారు? ముందుగా మీకు ఆ ప్రవీణ్ పగడాల గారు చనిపోయినని తెలవగానే మీకు ఏం ఆలోచన వస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా మీడియా ద్వారా సమాజానికి, ప్రభుత్వాలకి విన్నవించుకున్నది ఏంటి అంటే, ఒక వ్యక్తి చనిపోతే ఇంత ఆందోళన సాధారణంగా ఎవరు పడరు. ఎంతోమంది రోడ్ల మీద యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. వాళ్ళకి లేని ప్రత్యేకత ఒక ప్రవీణ్ పగడాల గారికి ఎందుకు ఇస్తున్నారు అని అంటే, అతను ముఖ్యంగా పాస్టర్ అనగానే తన మతాన్ని తను ప్రకటించుకునేవారు అని మనకు విన్నవించుకుంటుంటారు. కాబట్టి అంత మాత్రమే కాకుండా తన మతం
తాను ప్రకటిస్తూనే మరి రక్షణ ఛానల్ వేదికగా తాను అనేకమైన మరి ప్రసంగాలు చేశారు, అనేకమైన డెబిట్స్ చేశారు. మెయిన్ అతనికి ఎందుకు థ్రెట్ ఉంది అని మేము చెప్పాలనుకుంటున్నామంటే అన్ని మతాల వారి గురించి, ఒక ఇస్లాం మతం గురించి కానీ హిందూ మతం గురించి కానీ విశ్లేషణాత్మకంగా ఒక మంచి జ్ఞానయుక్తమైన మాటలు చెప్పి తను నమ్మిన విశ్వాసం గొప్పది అని చెప్పడం వలన అనేక మంది మతోన్మాదులు తన పైన రెచ్చిపోయి మరి తన పైన ఇలాంటి కుట్ర పన్నారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఎందుకనంటే తను చనిపోయిన స్థలాన్ని కనుక పరిశీలించారు. మరి నిన్న నుంచి ఇప్పటి వరకు కూడా మరి ప్రభుత్వాలు కానీ మరి ఎలాంటి వారిని చర్య తీసుకోకపోవడం, అయితే తనకు చేసిన థ్రెట్ ఉందని అనేకసార్లు తను మరి యూట్యూబ్లో కానీ వాట్సాప్లలో కానీ తను మాట్లాడుతున్న కాల్స్లో కానీ ఎన్నో కాల్స్ తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. తను మరి ఓపెన్గా చెప్పేవాడు మీటింగ్లలో, నా కోసం ప్రార్థన చేయండి, నాకు ఇట్లా మరి ప్రాణహాని ఉంది, చాలామంది మతోన్మాదుల ద్వారా నాకు ఫోన్స్ కాల్స్ వస్తున్నాయి అని ప్రగాఢంగా చెప్పారు. ఒక చిన్న క్వశ్చన్, మీరు ఎప్పుడైనా ప్రవీణ్ పగడాల గారితో మాట్లాడడం జరిగిందా లైవ్లో? అయితే మీరు ఆయన అంటే చివరి రోజుల్లో లైక్ అంటే ఈ జరిగిన సంఘటన కంటే ఈ రీసెంట్ కలిసే ఉండుంటారు కదా, ఈ కలిసిన చివరి క్షణంలో ఆయన మీతో మాట్లాడిన మాటలు ఏంటి? చివరి మీటింగ్ అందరూ కలిసి మరి విజయప్రసాద్ రెడ్డి గారు కానీ మరి చాలామంది మరి బ్రదర్స్ కలిసి ఒక మీటింగ్ పెట్టినప్పుడు తను కూడా ఒక స్పెషల్ వక్తగా ఆయన పిలుచుకొని తను అక్కడ మాట్లాడిన మాటలు చూస్తే ఈ భారతదేశ చరిత్రలో, ఈ భారతదేశంలో అందరూ అన్ని మతాల వారు కలిసి ఉండే చరిత్ర కలిగిన దేశం మన భారతదేశం. ఇక్కడ ఒక ముస్లింగా చూడకండి, ఒక హిందూగా చూడకండి, ఒక క్రైస్తవునిగా చూడకండి, మనిషిని మనిషిగా చూడండి, మానవత్వంతో చూడండి, మనిషి మీకు అర్థమవుతాడు, మనిషిలో ఉండే మానవత్వం మీకు అర్థమవుతుంది అని మంచి మాటలు చెప్పి మరి అదే చివరి మాటలు తన నోటి గుండా, అదే చాలా బాధాకరంగా ఉంది. మరి ఎందుకు అలాంటి విషయాలు చెప్పాడు అని అంటే ఆయన మనసులో అలాంటి బాధ ఉంది కాబట్టి, అంటే కొంతమంది మనుషుల ద్వారా ఆయనకు ప్రాణహాని ఉంది, థ్రెట్ ఉంది కాబట్టి అలాంటి భావోద్రికంగా మాట్లాడి మనుషులను సంతోషపెట్టి మరి అసలు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దాని మీద మంచి విశ్లేషణాత్మకంగా చక్కగా మాట్లాడగలిగే మంచి వక్త మరి క్రైస్తవుల తరఫున మేము కోల్పోయామని చాలా బాధాకరంగా ఉంది. మరి ఇలాంటిది మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఇలాంటిది జరగడం మరి మంచిది కాదు. ఎందుకంటే ఈరోజు ఇదేంది, రేపు ఇంకోటి అవుతుంది. మనిషిని చంపుకుంటా పోతే, మతం పేరిట చంపుకుంటా పోతే ఎవరు ప్రపంచంలో మిగలరు. మరి ఇలాంటిది కాకుండా ఉండాలి అని అంటే చక్కగా మనిషి అందరం కలిసి, ఎవరి మతం వారిది స్వేచ్ఛ ఉంది రాజ్యాంగబద్ధంగా, మరి రాజ్యాంగంలో మనకి ఇవ్వబడిన విలువలను మనం కాపాడుకుంటూ మనిషిని మనిషిగా ప్రేమించుకుంటూ బ్రతకాలన్నదే మా క్రైస్తవులుగా మేము కోరుకునేది. థ్యాంక్ యూ సో మచ్. అప్పటి నుంచి మీ గొంతు బాగా వినిపిస్తుంది అన్న, మీరు చెప్పండి, వాస్తవం అవాస్తవం ఏం జరిగింది? అంటే జరిగిన విషయాలు చూస్తే అన్నకి సుమారు 2-3 నెలల నుండి డైరెక్ట్గా యూట్యూబ్లోనే వార్నింగ్లు ఇస్తూ వీడియోలు పెట్టారు. మేము ప్రాణాలతో ఉండగా నువ్వు ఎలా ప్రాణాలతో ఉంటావని, నీ కళ్ళు బీగేస్తాం, నీ యొక్క తల కట్ చేస్తాం, ఈ వార్నింగ్స్ ఇప్పటికే రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. ఆయన కూడా ఏమన్నారంటే గతించిన నెలలో నాకు ప్రాణహాని ఉంది, క్రైస్తవ సంఘమా నా కొరకు ప్రార్థన చేయండి అని. మాకు వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా ఆయన ఏమన్నారంటే జేమ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి, తెలుగు రాష్ట్రాల మీద కొంచెం ఇబ్బంది ఉంది అని. ఇవన్నిటిని బట్టి మాకు జరిగిన వైరం కూడా ఆయనకు ప్రమాదం కాదు, ఆయనకు హత్య జరిగిందనడానికి కారణం టోల్గేట్కి ముందే ఆయన బండి అంతా ఇంజ్యూర్ అయి ఉంది, ఆయనకి లైట్స్ కూడా లేవు. ఆయన వచ్చే విధానం కూడా అప్పటికే మరి కొట్టారా, బండి ఏమైనా చేశారా, కొట్టేసి ఇంక వెళ్ళిపోదాం అనుకుంటే ఇంకా అన్ని ఇంటికి వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకునే లోపు మళ్ళీ వాళ్ళ కోపం సరిపోక వెనకాల వచ్చి మళ్ళీ ఏదైనా కారుతో గుద్దారా, ఇవన్నీ తెలియాల్సి ఉందండి. మేమైతే ఎఫ్ఐఆర్లో అయితే నిన్నటి నుంచి ఒక వార్త ఏంటి చక్కలు కొడుతుంది నెట్టింటంటే, లేదు వాళ్ళలో వాళ్ళే కొట్టుకుని చచ్చి క్రిస్టియన్సే చంపేశారని కొంతమంది, లేదు ఇది మత మార్పిడి జరిగింది కొంతమంది. ఇప్పుడు మీరు ఏమంటారు ఈ న్యూస్ గురించి? క్రిస్టియన్సే చంపేశారని కొంతమంది. క్రీస్తు నెరిగిన ఎవరైనా కానీ ప్రాణం పెడతాం తప్ప ప్రాణం తీయమమ్మా. మరి మిగిలిన మతాల్లో కామెంట్ చేసి వాళ్ళ మతాల్లో ఆ సంస్కృతి ఉందేమో తప్ప మా విశ్వాసాల్లో అది లేదు. మా ప్రభు కుడివైపును కొడితే ఎడమవైపు చూపించమని, ఎడమవైపు కొడితే కుడివైపు చూపించమని, సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టమని ఆ ఫిలాసఫీని నమ్మే మేము క్రీస్తుని అమ్మడేస్తున్నాం తప్ప మాకు ప్రాణాలు తీసుకున్నంత నీచమైన బుద్ధి లేదు. మా శత్రువు ప్రాణాలు కూడా మేము తీయం. కామన్ మ్యాన్ చనిపోయినా కూడా పోస్ట్ మార్టం మనకి నెక్స్ట్ 24 అవర్స్లో వస్తాయి. బట్ ఇప్పటి వరకు కూడా ప్రవీణ్ పగడాల్ గారిది ఇప్పటి వరకు కూడా రాలేదు. దాని గురించి మీరే మాట్లాడతారు? అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వెంటనే రామ్మా. నేను కూడా డిపార్ట్మెంట్లో ఉన్నాను. మినిమం 3 months పట్టొచ్చు.
3 days పట్టచ్చు. అంటే పెద్దవాళ్ళు ఈ మోతాదులో ఇంతమంది జనం చూసి వచ్చారంటే అంత పెద్ద వ్యక్తికి త్వరగానే అంటే ప్రభుత్వం ఇంక్లూడ్ అవుతే కూడా వస్తాయి. మరి ఇప్పుడు కూడా లేదు, ప్రభుత్వమే లేట్ చేస్తుందని కొంతమంది అంటున్నారు. ఫస్ట్ అమ్మ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కానీ ఎఫ్ఐఆర్ పడదు. ఎఫ్ఐఆర్ పడితే కానీ పిఎం చేయకూడదు. ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో దూరం నుండి అక్కడికి వచ్చేసరికి చాలా లేట్ అయింది. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీకి మీరు ఏం చెప్తారన్న, వాళ్ళ వైఫ్ కానీ లేకపోతే వాళ్ళ పిల్లలకి కానీ వేరు వాళ్ళ ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు ఆ కుటుంబానికి మీరు? అంటే ఫ్యామిలీ మెంబర్కి మేము నమ్మిన బైబిల్ సిద్ధాంతం ప్రకారం మేము చెప్పేదమ్మా, కుటుంబాన్ని నేను ఏమైనా ధైర్యం ఇచ్చేది ఉంటే ఒకరోజు యేసుప్రభు ఆయన మళ్ళీ మేఘాల మీద తిరిగి రాబోతున్నాడని మేము నమ్ముతాం. ఆ రోజు ఈ 2 కళ్ళు ఆయన్ని మాత్రమే కాదు, ఆయన పక్కన ప్రవీణ్ పగడాల గారిని కూడా మేము చూస్తాం. అది మా ఫెయిత్, మా ఓప్. అది దాని కొరకు మేము ఎదురు చూస్తున్నాం. కుటుంబానికి మేము చెప్పేది ఏదైనా ఉంది అంటే మళ్ళీ మనం అందరం ప్రవీణ్ పగడాలన్నీ ఆ 2వ రాకుండా మనం అందరం చూస్తాం. చివరిగా క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి కూడా మీ ప్రభుత్వాన్ని ఏం జస్టిస్ కోరుకుంటున్నారు? ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం అయినా ముఖ్యంగా మన భారతదేశంలో క్రైస్తవం కానీ ముందు నుంచి చిన్న చూపు ఉంది. మా నుంచి వాయిస్ ఇచ్చేవాళ్ళు లేరు. అది పొలిటికల్గా కానీ ఎక్కడ ఏ నుంచి మాకు అన్యాయం. అదే మొన్న పూజారి గారికి ఏదో జరిగితే ఇక్కడ స్థానిక సీఎం గారు కూడా స్పందించి, సీఎంలు ఎంపీలు అందరూ స్పందించారు, కేంద్ర స్థాయి నుంచి స్పందించారు. కానీ ఒక పాస్టర్ గారు ప్రాణం పోతే ఒక సీఎం కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ స్పందించారు. అంటే ఇది ఎక్కడ అర్థమవుతుంది మా మీద ఎంత పక్షపాతం ఉందో. కానీ ఒకటి, మాకు ఎవరు సపోర్ట్ ఉన్నా ఎవరు అధికారులు ఉన్నా లేకపోయినా మా దేవుడే మా అధికారి, మా దేవుడే మా రాజు. కాబట్టి ఆయన నమ్ముకునే మేము ముందుకు వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. ఒక పూజారికి చిన్న గాయాలైతేనే అందరూ వచ్చేసారు. గవర్నమెంట్ కానీ సెలబ్రిటీస్ కానీ వేరే వేరే పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి నిలబడ్డారు కదా. కానీ మరి క్రైస్తవుల పట్ల ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఎందుకు ప్రభుత్వం కానీ వేరే ఇంకెవరు కానీ స్పందించట్లేదు? మాకు కావాల్సింది అదొక్కటి. ఎందుకంటే మేము ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము, కానీ ఎవరిని ఏనాడు కూడా దూషించడము, ద్వేషించడము, పగలు ప్రతీకారాలు అయితే చేయలేదు కదా. అన్యాయంగా ఇలా మనుషుల ప్రాణాలు తీయడం ఎందుకు? ఇప్పుడు ఆ కుటుంబం ఎంత నష్టపోయింది. ఆ కుటుంబానికి ఎవరికి బాధ్యత వహిస్తారు? ఆ కుటుంబం గురించి ఎవరు నిలబడతారు? ఇప్పుడు గవర్నమెంట్ వస్తుందా అది కావాలి. అట్లాంటప్పుడు ఓట్లేమో ఓట్లు క్రిస్టియన్స్ అన్న వాళ్ళు ఓట్లు వేయకుంటే అప్పుడు గవర్నమెంట్ ఎట్లా వస్తుందో చూస్తాం. ఈ పార్షాలిటీ ఎందుకు? క్రైస్తవులు మనుషులు కారా? క్రైస్తవులకు మన మనసు లేదా? వాళ్ళు ఎందుకు బాధపడాలి? న్యాయం చేస్తారని ఓట్లు వేస్తుంది. క్రైస్తవులకి తీరని లోటు, క్రైస్తవులకి ఇది తీరని లోటు అండి. ఆ కుటుంబానికి కానీ క్రైస్తవ సమాజానికి కానీ క్రైస్తవుల పక్షాన న్యాయం లేదు. క్రైస్తవుల పక్షాన ఏ నాయకుడు కానీ ఏ సంస్థ కానీ లేదు. కానీ ఒకటే చెప్తున్నాను, సమాజం అంతటికి, క్రైస్తవ సమాజం అంతటికి ఒకటి చెప్తున్నాను, ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్య తర్వాత ఆయన మరణానికి ముందు క్రైస్తవం ఒకటి, మరణం తర్వాత క్రైస్తవం వేరేలా మారబోతుంది. కాయనికి 2 వైపులో ఉంటుంది. ఒకవైపే ఇంతవరకు చూశారు, రెండో వైపు మేము చూపించబోతున్నాం. మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోబోతున్నాం. మరొక ప్రవీణ్ పగడాల గారు లాంటి ఈ సంఘటన, ఈ దుర్ఘటన జరగటానికి వీలు లేకుండా మేము ఎలా ఫైట్ చేయాలో మేము ఒక తాటి మీదకి సేవకులందరము క్రైస్తవులందరం వచ్చి మేము పోరాడబోతున్నాము. మేము ఓట్లు అయిపోతే గవర్నమెంట్స్ ఎలా ఫామ్ అవుతాయి? మా ఓట్లు మీకు కావాలి. మాకు ఇబ్బందులు జరిగినా, మాకు హత్యలు జరిగినా, మాకు ప్రమాదాలు జరిగినా ఎవరు చలించడంలో, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక సీఎం ఎవరు, గవర్నమెంట్ ఎక్కడ ఎవరు స్పందించడం లేదు. మెయిన్ మీడియా ఏది కూడా, ఒక TV9 కానీ, TV5 కానీ, NTV కానీ ఏమైపోయారు వీళ్ళందరూ కూడా? చిన్న చిన్న హత్య, చిన్న చిన్న దాడులు జరుగుతుంటే, దొంగతనాలు జరుగుతుంటే, రేపులు జరుగుతుంటే, కిడ్నాపులు జరుగుతుంటే పెద్ద పెద్ద మెయిన్ ఛానల్స్ అన్ని వచ్చి ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఎందుకు మూగపోయారు? వాళ్ళ గొంతులు ఎందుకు మూగపోయాయి? ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు రావటం లేదు బయటికి? ఈ హత్య వెనకాల పెద్ద హస్తం ఉంది. ఎవరైనా సరే, నిందితుడు ఎవరైనా సరే, ఇది ఖచ్చితంగా మర్డర్, అది క్లియర్ అవుతుంది. ఫుటేజ్ కూడా ఇప్పటి వరకు 2 రిలీజ్ చేశారు. ఎంతసేపు కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఉన్న ఫుటేజ్, తర్వాత ఆ బండి పడిపోయిన ఫుటేజ్ తప్ప దానికి ముందు ఉన్న ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు? విజయవాడ నుంచి కొవ్వూరు బ్రిడ్జ్ వరకు చాలా టోల్గేట్స్ ఉన్నాయి. ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటికి రావట్లేదు? ఎందుకు రానివ్వటం లేదు? అప్పటికే ఆయన మీద దాడి జరిగింది, అప్పటికే ఆయన మీద అటాక్ అయింది, బైక్ డ్యామేజ్ అయింది, ఆయన ఇంజూర్ అయ్యాడు. ఆ కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఈ సీసీ ఫుటేజ్ చూస్తే ఆయన బండి నడపలేని స్థితిలో డూమ్ లైట్ పగిలిపోయింది, కాలు డ్యామేజ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ తూలుతూ బండి నడుపుతున్నాడు. ఇలాంటి పరిస్థితి, ఈ పరిస్థితుల్లో ఒక మనిషి చనిపోతే సాటి మనుషులు, చాలా మంది హైందవులు పెద్దగా పిలువబడుతున్నటువంటి మతోన్మాదులు, కొంతమంది దయ్యాలు ఏం మాట్లాడుతున్నారంటే ఆయన మరణాన్ని గేలి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, వెటకారం చేస్తున్నారు. ఒక పనికిమాలిన సైతాన్ ఒకటి ఉంది, అదేమన్నా మాట్లాడుతుంది తెలుసా? యూట్యూబ్లో లైవ్ పెట్టి పగిలిందా పగిడాలని చెప్పి వెటకారంగా పాటలు పాడి ఎవ్వడి జుట్టు
చుట్టూ కత్తిరించి గుండు కొట్టించి ఊర్లో నిలబెడతాం. ఎవ్వరు మొదలుపెట్టాం, ఎవరిని విడిచిపెట్టాం. ఈ హత్య వెనకాల ఎవరెవరైతే ఉంటున్నారో ప్రతి ఒక్కరిని రోడ్డు మీదకి తీసుకొని వస్తాము. బొక్కలో పెట్టించకపోతే మేము సేవకులం కాదు, క్రైస్తవులం కాదు. క్రైస్తవులు చేతగాని వాళ్ళు అయిపోయారు. క్రైస్తవుల ప్రేమ తత్వం మీకు అసమర్థత అయిపోయింది, చేతగాని తనం అయిపోతుంది. తిరగబడబోతున్నారు క్రైస్తవులు. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కొరకు మేము ఎదురు చూస్తున్నాం. అందులో న్యాయం కనుక జరిగితే, ఆ నిందితులు శిక్షింపబడితే సరే. అక్కడ మాత్రం తేడా జరిగిందంటే మాత్రం మేము ఊరుకునేది లేదు. యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా రోడ్డు మీదకి వస్తాం. బళ్ళు కదలనివ్వం, ఏ పని జరగనివ్వం. ఎలా ముందుకు కదులుతుందో ప్రపంచం, ఎలా ముందుకు కదులుతుందో ప్రభుత్వం చూస్తాం. మేమందరం కూడా ఐక్యత కలిగి పోరాడతాం. వి ఫైట్ ఫర్ జస్టిస్, వి ఫైట్ ఫర్ జస్టిస్. ఇప్పుడు మతోన్మదులు చాలా మంది ప్రవీణ్ పగడాగల్ గారిని చంపి సంకలు గుద్దేసుకుంటున్నారు, ఆనందపడిపోతున్నారు. అయిపోయింది. కానీ ఒకటే చెప్తున్నాను అందరికి కూడా, ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో ఒకటే వార్నింగ్ ఇస్తున్నాను. ఆయన మరణించిన తర్వాత క్రైస్తవుల్లో భయం పోయింది, ధైర్యం వచ్చింది. ఒక ప్రవీణ్ పగడాల గారు పోతే 1000 మందిని దేవుడు లేపబోతున్నాడు. 1000 మంది ప్రవీణ్ పగడాల గారు లేపబోతున్నాడు. చావుకు తెగించి బైబిల్ పట్టుకున్న వాళ్ళం మేము బైబిల్ పట్టుకున్న రోజే బ్రతకడం కాదు, క్రీస్తు కొరకు చచ్చిపోవడానికి తెగించాం. థ్యాంక్ యూ. అమ్మ, మొదట ఈ వీడియో ప్లే చేస్తాను. దీనికంటే ముందు ఒక మాట చెప్తాను. అదేంటంటే, మన శత్రువు చనిపోయినా సరే, మనం బ్రతుకుతున్నటువంటి సమాజంలో ఒక శత్రువు చనిపోయినా సరే, అక్కడికి వెళ్ళి ఆ శత్రువుని, మన శత్రువు చనిపోయినా సరే ఆ శత్రువు మరణించిన రోజు ఆ వ్యక్తిని గౌరవించి మాట్లాడతాం. అయితే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మీరు చూడండి అమ్మా, ఈవిడ ఎలా మాట్లాడుతూ, ఈవిడ పెట్టి టైటిల్ ఏంటి, పగడాలు పగిలిందా అంటూ ఈవిడ పెట్టి ఈవిడ ఏమని మాట్లాడుతుంది, ఈవిడ హావభావాలు చూడండి. ఈరోజు ఎవరి గురించి ఉన్నారు కదా, ముందు కొట్టించి ఊర్లో నిలబెట్టకపోతే ఆ సైతాన్ని చూస్తూ ఉన్నారు మీరు. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు గవర్నమెంట్, ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? మతోన్మాదులు అంతా ధైర్యంగా మనిషి చచ్చిపోతే మానవత్వం కూడా చాటి చెప్పకుండా ఆ మరణాన్ని కూడా గేలి చేసి మాట్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది వినండి, ఇది కేవలం నా మొబైల్లోనే లేదమ్మా. ఇది కేవలం నా మొబైల్లోనే లేదమ్మా. ఇది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు.